టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ మలేపాటి సుబ్బానాయుడు మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని చెప్పారు. కావలి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి సుబ్బానాయుడు ఎంతో కృషి చేశారన్నారు. నిబద్ధత, అంకితభావం కలిగిన నాయకుడని కోల్పోయామని సీఎం పేర్కొన్నారు. సుబ్బానాయుడు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. సుబ్బానాయుడు మృతి పట్ల మంత్రులు నారా లోకేష్, నారాయణ, ఎమ్మెల్సీ బేద రవీంద్ర చంద్రయాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి తీరని లోటని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బానాయుడును ఇటీవల విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపట్టి సుబ్బానాయుడు గారి మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన సుబ్బానాయుడు గారు కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేశారు. పార్టీ పటిష్టత కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఆయన విశేషంగా కృషి చేశారు. వారి మరణం పార్టీకి తీరని లోటు. సుబ్బానాయుడు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని తెలియజేస్తున్నారు.